ఒకానొక గ్రామంలో రాధ మరియు కమల అనే ఇద్దరు మహిళలు ఉండేవారు. వారి పక్కపక్క ఇళ్లల్లో ఉన్నప్పటికీ వారి మనసులు చాలా భిన్నంగా ఉండేవి. రాధ అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఎవరైనా కష్టంలో ఉంటే ముందుగా వచ్చేది రాధే. ఆమె సహాయం, ఆమె మాట, ఆమె మనసు అన్నీ మంచివే. అందుకే గ్రామం మొత్తం ఆమెను ప్రేమించేది. కానీ అదే ప్రేమ కమలకు నచ్చేది కాదు. ఎందుకు అందరూ రాధనే ఇష్టపడుతున్నారు అనే ఆలోచన నెమ్మదిగా అసూయగా మారింది. రాధకు లభించే ప్రేమ, గౌరవం ఆమెకు నచ్చేది కాదు. ఆ అసూయ క్రమంగా చెడుభావంగా మారింది. కమల ఇంటింటికి వెళ్ళి రాధ గురించి చెడుగా మాట్లాడడం ప్రారంభించింది. ఆమె మాటలు నెమ్మదిగా ప్రజల మనసుల్లో అనుమానాన్ని నాటాయి. కమల మాటలు గాలిలో ఎగిరే ధూళిలా గ్రామం అంతా వ్యాపించాయి. కమల చేసే చెడు ప్రచారం రాధకు తెలిసినప్పటికీ ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కమలకు పెద్ద సమస్య వచ్చింది. ఆమెకు సహాయం చాలా అవసరమైంది. కానీ ఎవ్వరూ ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఆ సమయంలో ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన ఒకే ఒక వ్యక్తి రాధ. కమల ఆశ్చర్యపోయింది. తన గురించి ఎంత చెడుగా మాట్లాడినా అదే వ్యక్తి వచ్చి ఎలాంటి సంకోచం లేకుండా నాకు సహాయం చేస్తుంది. కమల కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కమల తన తప్పు తెలుసుకుని, నీ గురించి ఎంత చెడుగా మాట్లాడినా నువ్వే నాకు సహాయం చేశావు. నన్ను క్షమించు రాధా అని అడుగుతుంది. రాధ మృదువుగా నవ్వుతూ, నేను నిన్ను క్షమించే ముందు నువ్వు నాకు ఒక పని చెయ్యాలి అంది. రాధ కమలకి కొంత ఇసుక ఇచ్చింది. ఈ ఇసుకను గ్రామంలోని ప్రతి ఇంటి ముందు చల్లిరా అని చెప్పింది. కమల రాధ చెప్పినట్టే చేసింది. ప్రతి ఇంటి ముందు ఇసుక చల్లి తిరిగి వచ్చింది. అప్పుడు రాధ మళ్ళీ చెప్పింది, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ ఇసుకను మళ్ళీ మొత్తం సేకరించి తీసుకురా. కమల ఆశ్చర్యంతో, అది ఎలా సాధ్యం? ఒకసారి ఇసుక చల్లితే మళ్ళీ పూర్తిగా సేకరించడం అసాధ్యం అని చెప్పింది. రాధ మృదువుగా నవ్వి, ఇసుకను తీసుకురావడం ఎంత కష్టమో అదేవిధంగా నువ్వు నా గురించి మాట్లాడిన చెడు మాటలు కూడా ప్రజల మధ్య వ్యాపించాయి. వాటిని తిరిగి తీసుకోలేవు. నేను నిన్ను క్షమించిన ఆ మాటలు వారి మనసుల్లోనే మిగిలిపోతాయి అని చెప్పింది. కమలకు తన తప్పు పూర్తిగా అర్థమైంది. ఆ రోజు నుంచి ఆమె ఎప్పుడూ రాధ గురించి చెడుగా మాట్లాడలేదు. మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడేది. మాటలు ఒకసారి బయటికి వెళ్తే తిరిగి రావు. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించండి. మన మాటలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఎవరి గురించైనా చెడుగా చెప్పే ముందు ఒక్కసారి ఆగి ఆలోచించండి.